నిజంగానే ఈ ఆత్మ, ప్రేతాత్మ ఇవన్నీ ఉంటాయా? ఎవరికైనా ఇలాంటి మూమెంట్ వస్తుంది. అపనమ్మకం నమ్మకంగా మారే మూమెంట్. నీకు కూడా ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఎదురైతే నువ్వే నమ్ముతావు. బేబీ, your moment is waiting. This about a person, not a dream. Like a riddle, this is not what I know this start is gotta make it fit right like the rhythm needs. Feel the words on you like a chill breeze. Life of a man born with weak knees. Stand straight but still off late, no will to move both hands and feet. Damn. ఎవరు సార్ ఆయన? పిచ్చోళ్ళ ఉన్నాడు. నేను అప్పటి నుంచి చూస్తున్నాను. పావుగంట నుంచి నోట్బుక్లు ఏదో గిరుకుతా ఉన్నాడు. పిజ్జా తినేవాళ్ళ మాత్రం కనపడలేదు. లోపలికి వచ్చి దొంగతనం చేస్తాడా ఏంటి? వెళ్ళి అడగొచ్చు కదా సార్. డబ్బుక్కని కత్తితో పొడిస్తే భలేవాళ్ళండి. రండి, మళ్ళీ సార్ వస్తే తిడతాడు. రండి సార్. ఎవరు కావాలి? ఎవరు కావాలి నీకు? ఎవరే నువ్వు? షాప్ ముందు నిలబడి చెప్పేది నీకు. బాబాయ్ ఇతను చాలా సేపు. ఏంటి సార్ ఇది? ఒక ఫోన్ చేస్తుంటే డైరెక్ట్గా బస్ స్టాండ్కి వచ్చి పికప్ చేస్తున్నాడు కదా. ప్లీజ్ సార్ రండి, లోపలండి రండి. వచ్చిన వాళ్ళ లోపల కూర్చోబెట్టకుండా ఉండండి, తర్వాత మాట్లాడతాను. నన్ను వెతుక్కుంటూ మీరు రావడం నా అదృష్టం సార్. యాక్చువల్గా నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని 10-15 రోజులు అనుకుంటున్నానండి. మన రామలింగం సార్ నాకు మీ నెంబర్ ఇచ్చారు. ఏం సార్, మీ ఇంట్లో పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? ఏం లేదు, మీ బాబాయ్ ఏదో టైప్ మనుషులు కూర్చోబెట్టి మీటింగ్ పెడతాను, అందుకే అడిగా. అని చూస్తే పెళ్లిలో బ్రోకర్లో ఉన్నారా? థ్యాంక్ యూ. మీరు ఒకసారి మళ్ళీ చూస్తేనే మంచిది అనిపిస్తుంది సార్. బ్రోకర్ అంటలేదు సార్, ఒకవేళ ఆయనకు అందమైన కూతురు ఉండొచ్చు కదా. ఈడి మొహానికి నయనతారలని కూతురు ఉంటుందా ఏంటి? బాబాయ్ వాడు చేతబడి తీసేవాడిని తీసుకొచ్చాడు అనుకుంటా. సార్ 2 నిమిషాలు సార్, కొంచెం ఇంపార్టెంట్ కాలం. చెప్పండి. రే, ఆయనకి ఏమైనా కావాలేమో అడగండి. ఓకే బాబాయ్. టీ కాఫీ ఏమైనా కావాలా? టీ కాఫీ అయినా తాగుతారా? నేను ఇంకా లంచే చేయలేదు, చేస్తాను. ఏం తింటారు? మీల్సా పరోటానా? 1 medium margarita pizza with double cheese and pepperoni topping. వన్ మీడియం మార్గరెట్ పిజ్జా విత్ డబుల్ చీజ్ పెప్పరోనీ టాపింగ్. సూపర్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు రా. ఏంట్రా? ఎవరన్నా ఆయన? తెలుసుకోపోతే బుర్ర పగిలిపోయేలా ఉందనా? తమ్ముడు, కొన్ని విషయాలు తెలియకపోతే బుర్ర పగిలేట్టు మాత్రమే ఉంటుంది. తెలుసుకున్నావనుకో నిజంగానే పగిలిపోతుంది. అర్థమైందిగా? అను అను అను, నా యూనిఫామ్ ఏంటిది? తడిగానే ఉంది. ఇప్పుడు నేనేం వేసుకెళ్ళాలి? నిన్న ఎన్నిసార్లు చెప్పాను ఉతికి ఎండబెట్టు ఆరబెట్టు అని. మాట్లాడవే. ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా? ఇదిగో చూడు, ఇప్పుడు నేనేం వేసుకోవాలి? ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావే? ఎందుకు ఏడుస్తున్నావు? ఏయ్, ఎందుకే ఇప్పుడు ఎక్కడికి వచ్చి కూర్చున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు?
అను, కొన్ని విషయాలు నువ్వు బాగా కేర్లెస్గా ఉంటున్నావే, అందుకే అరిచాను. దానికెందుకు ఎంత బాధపడతావు? నీ మంచి కోసమేగా చెప్పాను. నేను ఎక్కడైనా కేర్లెస్ కనిపించానా? నిన్నే నేనే విషయంలో అయినా కేర్లెస్గా ఉన్నానా? నేను ప్రెగ్నెంట్. ఇద్దరం కొన్ని విషయాల కేర్లెస్గా ఉన్నాం అన్నమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చావా? డాక్టర్ దగ్గరికి ఇవాళే వెళ్ళాలి. డాక్టర్ కన్ఫర్మ్ చేస్తే ఏం చేద్దాం? ఏం చేద్దామంటే? లేదు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఇది అబోర్షన్ చేయించుకోమంటావా? చంపేయమంటావా? అది కాదను, మనిద్దరం ఇంకా పెళ్లి చేసుకోలేదు. చేసుకుందాం, వెంటనే చేసుకుంటాం. సరే, నేను సంపాదించే డబ్బులు మన ఇద్దరికే సరిపోవట్లేదు. ఇప్పుడు పిల్లలు అదే అంటే ఏదో ఆ వాచ్మెన్ కాళ్ళ వెళ్ళబడి అవుట్ హౌస్లో గడుపుతున్నాం. మనకు సపోర్ట్ చేయడానికి ఎవరున్నారు? అర్థం చేసుకోకుండా చంపేయమంటావా అంటావు? యాక్సిడెంట్గా జరిగింది, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు. షట్ అప్. సపోర్ట్ చేయడానికి ఎవరూ లేరని నీకు ఇవాళే తెలిసిందా? ఏంటో నిన్న పరిచయం పెంచుకొని ఇవాళ ప్రెగ్నెంట్ అయినట్టు చెప్తున్నావు. సిగ్గులేదు? మనం పెళ్లి చేసుకుందాం మైకేల్. చేసుకుందాం, ఖచ్చితంగా పెళ్లి చేసుకుందాం. కానీ ఇప్పుడు కాదు, ఓ 2 సంవత్సరాలు ఆగి బాగా సెటిల్ అయ్యి. అంటే ఈ 2 ఏళ్ళు ఊళ్ళో వాళ్ళకి బిడ్డ తండ్రి ఎవరని చెప్పాలి? అదే చెప్తున్నా. అది అను అను na 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 na. పన్నెండుకి చేంజ్ ఉందా? ఎక్స్క్యూజ్ మీ, పన్నెండుకి చేంజ్ ఉందా? హలో, పన్నెండుకి చేంజ్ ఉందా అని అడిగా. చేంజ్ లేదండి. Have this. No cheating. Have this. No. Excuse me. ఇది తినట్లేదు. కొంచెం మీరు వచ్చి చెప్తారా? మీరే తినిపించారు.